మహారాష్ట్ర తీరు వేరే ఉంటుంది. ఓకే, వాళ్ళ లోకల్ లీడర్షిప్ మధ్యనే పోటీ. మీకు జాతీయ స్థాయి నాయకత్వం ప్రచారం కూడా స్టార్ట్ చేశారు కదా ఇక్కడ ఉన్న సోషల్ మీడియా వీళ్ళంతా. ఇది చేస్తారు. మన టీం ఒకటి ఉంది కదా, బ్యాచ్. రేవంత్ వల్ల కూడా పోతాడు, ఓడిపోయిండు. ఇక అట్లా చేసి 6 గ్యారంటీలు ఓడగొట్టినాయి. కాదు, మనోడు పవన్ కళ్యాణ్ తిరిగి ఏరియాలో మొత్తం వచ్చిందని అట్లా చేసింది. ఇదంతా కూడా లోకల్లో ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి. వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టడంలో ఈ కూటమి కొంత వైఫల్యం చెందింది. దానికి తోడు అనుమానాలు, అవకాశాలు అటు పెరిగినాయి అనే ఆలోచన ఉంది. ఏమైనా సరే బీజేపీకి ఈ 5 కాలం అంటే దిగిపోతున్నప్పుడు బండి దిగుతూనే ఉంటది. వాళ్ళు దిగిపోతున్నప్పుడు మేము ఎక్కుతున్నాం అనుకుంటున్నాం. ఒక పుష్కర కాలం ఏ భావజాలానికైనా 12 సంవత్సరాల తర్వాత నీ మైండ్ సెట్ చేంజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ బీజేపీ పట్ల ప్రజలకు వ్యతిరేకత ఉన్నదాన్ని కప్పించుకునేందుకు మహారాష్ట్ర గెలిచిన దాన్ని మహా యుద్ధం అని చెప్పి పేరు పెట్టుకున్నారు. కానీ ఎందుకంటే అది యూపీలో గెలవాలి వాళ్ళు, రేపు ఇంకా ఢిల్లీలో గెలవాలి. యూపీలో ఆల్రెడీ మీకు మజీద్ తెచ్చింది.